నమ్మదగిన వాడిగా ఉన్నావయ్యా. అపనమ్మకస్తుడైన బిడ్డగా నేను ఉన్నాను, కానీ నీవైతే నాకు నమ్మకమైన తండ్రిగా ఉన్నావని దేవునికి పాదాలు ముద్దాడుకుంటాను. నేనేం చేయాలి మరి? అలా చేశాడు ఆయన. నన్ను అడుగును అన్నాడు ఆయన. నన్ను అడుగు, ఎందుకు బాధపడతావు? ఏం కావాలి నీకు? ఫలానా, ఓకే వదిలేసి, ఏం కాదు, చెప్పావుగా, వదిలే, నేను చూసుకుంటాను, ఆ టయానికి నీకు అందిద్దు అంటాడు. చెప్పావుగా, ఇంకేందుకు కలవరం, వదిలే, నమ్మకం లేదా? చెప్పావుగా, అందిందిగా, నేను చూసుకుంటాను, నువ్వు ఈ పనుల్లో బిజీగా ఉండు, దాని సంగతి నేను చూసుకుంటావు. ఏమండి, నేను చెప్పే మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు. నా అనుభవం, నా తండ్రి. చెత్త వ్యవహారాలు పక్కన పెట్టా, అది లేదు ఇది లేదని దాని గురించి ఆలోచించడం, వాళ్ళు ఏమంటారు టెన్షన్ పడి వదిలేసా. కానీ అబ్బా, ఆయనే చూసుకుంటాడు. ఆయన అవమానానికి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది? ఆయన చావుకి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది? అనే నేనైతే ముందు ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, ఆయన కోసం ఆత్మలను రక్షించడంలో నిమగ్నమై ఉంటా. నరకానికి పోతున్న జీవితాలను ఎట్లనన్నా దేవుని ప్రేమను చూపించి నేను చేయగలిగిన త్యాగం చేసి ఉపదేశం చేసి ఎట్లనైనా జీవితాలను కాపాడాలి. ఇదొక్కటే మేజర్గా తీసుకున్నాను నేను. ఇదే మెయిన్. నా తండ్రి సాయం చేశాడు. నేను ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకొని ఇక దేవుని పనిలోకి వెళ్ళిపోయి ఆత్మల భారంతో నేను కష్టపడటం మొదలుపెట్టానో ప్రతిదీ డీల్ చేశాడు ఆయనే. ఇంతవరకు నాకే తక్కువ చేయకుండా నన్ను పోషిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. నా శత్రువులు ఎదుట నా తలనెత్తి చూపించాడు అంతే. నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే, సమస్యల గురించి, అక్కర్ల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఎట్లా జరిగిద్ది, పిల్లల భవిష్యత్తు ఏంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు ఏంది అని 3 రోజుల వ్యవహారం గురించి కంగారు పడద్దు. ఇదంతా అన్ని జనుల వ్యవహారం. నన్ను గురించి తెలియదు కూడా అట్లా కంగారు పడతాడు. నన్ను ఎరిగిన మీరు అట్లా కంగారు పడొద్దు, వాటిని వదిలేసేయండి, నేను చూసుకుంటాను. అయ్యి ఇక్కడ తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా. అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు. నీకు ఎప్పుడు ఏది అందాలో, ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టా. నా మీదే ధైర్యంగా ఉండి నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు, లేకపోతే గందరగోళం అయిపోయి నేను చేయగలిగింది ఏం లేదని అంటాడు. నిద్ర వచ్చి గట్టి స్తోత్రం చెప్పండి. అది ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ప్రార్థన చేయాలి, పని చేయాలన్నాను. పని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి. ఆత్మలను రక్షించు తండ్రి అని ప్రార్థన చేయటం, అలాగే ఏదో ఒక 2 ముక్కలు సువార్త చెప్పటం, అంతవరకు సర్దుకోవటం కాదు. ఎటనన్నా కన్విన్స్ చేసి, ఒక వ్యక్తిని ఆలోచింపజేసి, ఒక వ్యక్తిని ఒప్పించి, అవసరమైతే త్యాగం చేసి, ప్రసవ వేదనను అనుభవించి, ఒక ఆత్మని గెలవటంలో ఉంది వీరత్వం. సైతానగాడి చేతుల్లోంచి ఒక ఆత్మని సాధించటంలో ఉంది గొప్పతనం. పని చేయకుండా ప్రార్థనలో నిష్ఫలమని ఎందుకన్నా